హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఇది 449దమ్మా. ఒక పిచ్చకుడు అడుగుతున్నాడు, అద్దము ఉదాహరణ దృగీంద్రియానికే పరిమితం. అద్దం అన్నది ఉదాహరణ చెప్పారు. ఈ ఉదాహరణ కంటికి కదా, దృక్కేంద్రియం కన్ను కదా, కంటికి మాత్రమే పరిమితం. ఈ దృశ్యం అవునా, చెవికి దృశ్యాలు ఉండవు కదమ్మా. కాబట్టి అద్దం ఉదాహరణ దృగీంద్రియానికి పరిమితం. మరి జగత్తు ఇతర ఇంద్రియాలతో సైతం తెలుస్తోంది కదా, కంటితోటే కాదు చెవితోటి తెలుస్తోంది, మరి ముక్కుతోటి తెలుస్తోంది, నాలుకతోటి తెలుస్తోంది, చర్మంతో తెలుస్తోంది కదా. ఒక దృగీంద్రియానికే ఈ జగత్తు పరిమితం కాదు కదా. వాని పక్షాన కూడా జగన్మిథ్యాత్వం సాధించగలమా? ఈ దృశ్యం ఇట్లా అద్దంలో తోచేటువంటి ప్రతిబింబము వంటిదేను. అద్దము నీ మనస్సు, దానిలో ఉన్నటువంటి వాసనలే నీకు తోచి నీకు జగద్రూపంలో కనిపిస్తున్నాయి అని చెప్పారు. ఆ కనిపించేది కన్నుకి మాత్రమే, దృగింద్రియానికి మాత్రమే. కానీ మరి ఇంకొక 4 ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఆ 4 ఇంద్రియాలతో సైతం కూడా తెలుస్తోంది కదా. మరి వాటి పక్షాన కూడా మీరు జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని సాధించగలమా? చెవి విషయంలో కూడా మిథ్యాత్వాన్ని, నాలుగు విషయంలో కూడా, రుచి విషయంలో కూడా మిథ్యాత్వాన్ని, స్పర్శ విషయంలో కూడా మిథ్యాత్వాన్ని, వాసన విషయంలో కూడా మిథ్యాత్వాన్ని సాధించగలమా అని అడిగాడు ఆయన. అప్పుడు మహర్షి అన్నారు, సినీ దృశ్యంలో తెర మీద ఒక పాత్ర ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు. ఒక సినిమా చూస్తున్నాము, ఆ సినిమా అనేటువంటి దృశ్యంలో ఒక పాత్రధారుడు ప్రపంచాన్నంతా చూస్తూ ఉంటాడు. అవునా, తెర మీద ఉన్న ప్రపంచాన్ని అంతటిని. ఈ దృశ్యంలో ఈ దృశ్యంలో కర్తృత్వ విషయముల యథార్థం ఏమిటి? మరి వాడు చూస్తున్నాడు కదా. సినిమా తెర మీద కనిపిస్తున్నటువంటి దృశ్యంలో ఒక పాత్రధారి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతటినీ పరికిస్తున్నాడు. ఆ పరికిస్తున్నటువంటి కర్త చూస్తున్నటువంటి ఆ దృశ్యంలో సత్యం ఉందా? చూస్తున్నాడుగా మరి. లేదు, ఒక పాత్రాభాసం, అంతే. ఒక పాత్ర యొక్క భావం అట్లా కనిపిస్తోంది. అవునా, వాడు అలా చూస్తున్నాడు అన్నమాట. ఈ చెట్టు, ఇది పుట్ట, ఇక్కడ ఇక్కడ దొంగాడు దాక్కున్నాడు, వాడిని పట్టుకోవాలి, విలన్ని మనం పొడవాలనో, లేకపోతే అక్కడ ఎవరో ప్రియురాలు ఉంది ఆ చెట్టు వెనకాతలు దాక్కుంది, దాన్ని నేను అందుకోవాలనో వాడు చూస్తున్నారు. చుట్టూ ఉన్న దృశ్యాల్లో వాడికి చెట్టు, పుట్ట, గుట్ట, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి వాడికి. ఆ తెర మీద ఉన్నటువంటి దృశ్యములో ఉన్నటువంటి ఒక నటుడికి అక్కడ ఆ దృశ్యం అంతా కనిపిస్తోంది. మరి ఆ దృశ్యంలో ఉన్న ఆ కర్త విషయాలు లో నిజమే ఎంతుంది? అక్కడ అవన్నీ ఉన్నట్టు, వాటిని అతడు చూస్తున్నట్లు, అక్కడ ఎవరో హీరోయిన్ ఉన్నట్టు, లేకపోతే ఎవరో విలన్ ఉన్నట్టు, అలా ఉన్నట్టు వాడు చూస్తున్నాడు అక్కడ. దానిలో యథార్థం ఉందా? మరి లేదు కదా. అలాగే ఒక పాత్రాభాసం, ఒక పాత్ర, ఒకడి యొక్క ఆభాస అలా చూస్తున్నాడు, అలా ఉన్నట్లు వాడు. ఒక పాత్రాభాసము ఈ జగదాభాసాన్ని చూస్తోంది. నేను అనేవాడు ఆ సినిమా హీరో తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నిటినీ పరిశీలించి చూస్తున్నను అది తాత్కాలికమే, ఒక క్షణకాలపు దృశ్యమే అయినట్టు, సత్యత్వము లేనట్లు, ఇగో నేను అనేటువంటి ఒక జీవుడు అనేటువంటి పాత్ర ఇగో నా చుట్టూ ఉన్నటువంటి జగత్తు అనే ఆభాసం చూస్తోంది. అంతే. ఇందుకే ఏంటంటే ఆ సినిమాలో నేనే హీరోని, నేను నా చుట్టూ ఉన్న వాటిలన్నిటినీ చూస్తున్నాను. ఇది వేడు, ఇది వేళది, ఇది వాది, ఇది కాదు, అదవును అని చూస్తున్నాను. అవునా, చూస్తున్నట్లు అలాగే ఆ సినిమాలో హీరో తన చుట్టూ ఉన్న వాటిలన్నిటినీ సత్యమే అన్నట్లు ఎలా చూస్తున్నాడో కదా, వాడి భావనే వాడికల్లా కనిపిస్తున్నటువంటి తాత్కాలిక దృశ్యం ఎలాగో ఈ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని చూసేటువంటి నేను
నా చుట్టూ ఉన్న వాటిని సత్యం అన్నట్లు చూస్తున్నాను, అలాగే ప్రవర్తిస్తున్నాను. కానీ ఆ దృశ్య విషయాల్లో యథార్థం ఉందే, ఆ సినిమాలో హీరో చూసిన దృశ్య విషయాల్లో ఎంత యథార్థం ఉందో ఇప్పుడు నేను చూసిన దృశ్య విషయాలు కూడా అంతే. అంతే. ఇక్కడికి వచ్చిందా? అర్థమైందా? అయ్యింది. అప్పుడు ఆ పిచ్చుకుడు అంటున్నాడు, కానీ దృశ్యానికి ద్రష్టను నేను కదా భగవాన్, ఆ దృశ్యాన్ని అన్నిటినీ చూసే ద్రష్టను నేను కదా అంటున్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, అవును నీవే, నీవు నీ జగత్తు, సినిమా పాత్ర సినీ ప్రపంచం ఎలాంటిదో అలాంటిదే. దాని ముందే మనం చెప్పుకున్నాం. ఆ దృశ్యం నేను చూస్తున్నాను కదా అని అడిగితే, అవును నువ్వే, నువ్వు నీ జగత్తు ఎలాంటివంటే ఆ సినిమాలో ఉన్నటువంటి సినీ ప్రపంచాన్ని, ఆ సినిమాలో ఉన్న పాత్ర, ఆ సినీ ప్రపంచము ఎంత సత్యమో ఇప్పుడు నువ్వు నీ చేత చూడబడి జగత్తు కూడా అంతే సత్యము. అంతే. అవునమ్మా. అది పోయిందిగా, ఆ సినిమా అయిపోతే ఆ సీన్ అయిపోయింది అంతే. అయితే మన పంచాల పరిస్థితులు ఉండవు, అవునా? అలాగే మనం కూడా అంటే నేను నా చుట్టూ తెలియబడే జగత్తును, సినిమాలోని ఒక పాత్రధారి చుట్టూ తెలియబడే జగత్తు ఎంత సత్యమో నీ చుట్టూ నీ చేత తెలియబడే జగత్తు కూడా అంతే సత్యము. అది జగత్ సత్యత్వాన్ని అతి స్పష్టంగా సినిమాతో పోల్చి చూడగలిగితే సూక్ష్మ బుద్ధికి చక్కగా, ఓహో వాడికి అదెంతో నాకు ఇది ఎంతే కదా, ఆ సినిమా చూసేసి ఆహా ఓహో అని వచ్చేస్తాం తప్ప మళ్ళీ నీ చుట్టూ ఉన్నదంతా సత్యం అన్నట్లే మనం బతుకుతున్నాం, అవునా? ఇదంతా సత్యమని బ్రతుకుతున్నాం. ఒక పాత్ర దాని చేత దాని భావాలకు అనుగుణంగా చూడబడేది చిత్రీకరణ ఇది. అంతే, అదెంత సత్యమో ఇది అంతే సత్యం అని అతి స్పష్టంగా ఈ నేననేటువంటి ఈ వ్యక్తి యొక్క పాత్ర, వాడి భావాలకు అనుగుణంగా వాడి చుట్టూ ఉన్నటువంటి ఈ దృశ్యాలు వాడి భావాలకు అనుగుణంగా వాడికి తోచి దాని వల్ల రాగమో ద్వేషమో కష్టమో సుఖమో కలిగినట్లు అనిపించి అవి తొలగిపోతూ ఉంటాయి వీడున్నంతసేపే. అదెంత సత్యమో ఇది అంతే సత్యమో అని అతి స్పష్టంగా మనకి సినిమా దృశ్యంతో పోల్చి ఈ ఉదాహరణని జ్ఞానేంద్రియం కంటికే కాదు మిగతా 5 ఇంద్రియాలతో తెలియబడే జగత్తంతా కూడా ఒక దృశ్యమే, ఒక తెలియబడేది. అంటే దృశ్యం అంటే మళ్ళీ కన్ను పట్టుకొస్తాం, తెలియబడేది తెలివి అనేటువంటి దివ్యైన కన్ను, కాని కన్ను చేత తెలియబడేవి. తెలియబడేవన్నీ పోయినా కన్నుకు కన్నైనా ఆ ప్రకాశము సదా ఉండునది నీ స్వరూపము. కన్నుకు కన్నై కనులేక కన్ను కన్నురెవ్వరు కను మరుణాచల. అది ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. భగవాన్ శ్రీరాముడు జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించి అఖండ పరమాత్మని అనుభవంగా ఇస్తున్నారు. జై సద్గురుదేవా రమణేశ్వర. హరి ఓం నమః.